హలో ఫ్రెండ్స్, ఏపీ మాక్ టెస్ట్లో సైకాలజీలో అడిగిన 30 ప్రశ్నలు మీకోసం. సిపియు అనగా సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. కింది వానిలో ఏ బోధనా పద్ధతి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సరిపోదు? ఉపన్యాస పద్ధతి. గార్డ్నర్ ప్రకారం బహుళ ప్రజ్ఞల సంఖ్య 8. మీకు తెలుసు. ఆలోచనాన్ని ఒక సాధనంగా ఉపయోగించుకునే పద్ధతి యాక్షన్ వర్ణనాత్మక పద్ధతి. స్కీమాటా అనగా సంజ్ఞానాత్మక నిర్మాణాలు. సంజ్ఞానాత్మక నిర్మాణాలు. 3 లేదా 4 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఆడే ఆట సంసర్గ ఆట. బాల్యంలో పిల్లల మనసు ఏమీ రాయనటువంటి నల్లబల్ల లాంటిది అని ప్రస్తావించింది ఎవరు? జాన్ లాక్. తేజ ఎటువంటి శిక్షణ లేకుండానే చక్కగా పాటలు పాడుతుంది. దీనికి కారణం సహజ సామర్థ్యం. ఎ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్ అనే గ్రంథాన్ని రాసినది క్లిఫర్డ్ బీల్స్. సృజనాత్మక ఆలోచనలకు ప్రాధాన్యమిచ్చే అభ్యసన సిద్ధాంతం అంతరదృష్టి అభ్యసనము. పిల్లల సంఖ్య, కాలం, నైతికత మొదలైన భావనలు ఏర్పరచుకునే విధానాన్ని పరిశోధించిన మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త జీన్ పియాజే. ఉపాధ్యాయుల్లో విద్యార్థులకు నచ్చే లక్షణం స్నేహభావం, ఫ్రెండ్షిప్. 10 సంవత్సరాల పిల్లవాడు మధ్యలో బడి మానేశాడు. విద్యా హక్కు చట్టం ప్రకారం అతన్ని నమోదు చేయవలసిన తరగతి 5th క్లాస్, 5వ తరగతి. ఇవాన్ పావ్లోవ్ సిద్ధాంతం శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం. చర్యాత్మక పరిశోధన భావనను ప్రస్తావించిన శాస్త్రవేత్త స్టీఫెన్ కోరే. థాండైక్ ప్రకారం చిత్రాలను, మాటలను అర్థం చేసుకుని చెప్పడానికి అవసరమయ్యే శక్తి అమూర్త ప్రజ్ఞ. కింది వాని అభ్యసన లక్షణం కానిది సంకుచితమైనది. ఇది అభ్యసన లక్షణం కాదు. పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం 2012. కింది వానిలో జీవ సంబంధ వైయక్తిక భేదం కానిది జ్ఞానేంద్రియాలు. కింది వానిలో క్లినికల్ పద్ధతి వ్యక్తి అధ్యయన పద్ధతి. వ్యక్తి పూజ అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం పరిశీలనాభ్యసనం. వ్యక్తులు స్త్రీ పురుష పాత్రోచిత లక్షణాల వికాసానికి సంబంధించినది కౌమార వికాసం. కింది వాటిలో ఐసిటి టూల్ కానిది చార్ట్. ఈ పరిశోధన వలన ఒక చరరాశి ప్రవర్తనను తీసుకుని రెండవ చరరాశి ప్రవర్తన అంచనా వేయవచ్చు. సహసంబంధ సాంఘిక అభ్యసనం ఒక ప్రక్రియ అని భావించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త బందూరా. సామాజికీకరణానికి సంబంధం లేనిది ఆరోగ్య సూత్రాలను పాటించడం. బాహ్య ప్రేరణలను గ్రహించడానికి వీలుగా జ్ఞానేంద్రియాల వికాసం జరిగే దశ ఎక్కువగా శైశవ దశలోనే జరుగుతుంది. ఈ క్రోమోజోమ్ వల్ల శిశువు లింగం నిర్ణయమగును. 23వ క్రోమోజోమ్. ఎన్ఈపి 2020 యొక్క చైర్పర్సన్ డాక్టర్ కె కస్తూరి రంగన్. ఉపాధ్యాయులు ఉన్నత అంచనాలతో విద్యార్థుల పనితీరు మెరుగుపరచడాన్ని ఇలా అంటారు: